నేను డాక్టర్ శ్రీధర్ 9295909819. ఇప్పుడు మనము శని వక్రగతి గురించి మనం సశాస్త్రీయమైనటువంటి విధానంలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము. శని కుంభరాశి నుండి మకర రాశికి అంటే వెనక రాశిలోనికి ద్వారా వ్యవహారం నడిపిస్తున్నారు. కానీ మీకు దాని గురించి మళ్ళీ వెనక మకర రాశిలోకి వచ్చారని మీరు భ్రమపడాల్సిన పని లేదండి. ఆయన కుంభంలోనే ఉంటారు. అంటే వ్యవహార దృష్టి మాత్రం వెనకాల ఉన్నటువంటి మకర రాశిలోనికి వస్తోంది. అక్కడి నుంచి ఆయన వ్యవహారాలన్నీ నడిపిస్తూ ఉన్నారు. ఇప్పుడు మనకి ఇది అయిపోయినటువంటి నిజానికి జూన్ 30వ తారీఖున ఆయన ప్రవేశం జరిగింది. అప్పుడే 3-4 రోజులు గడిచిపోయింది. కానీ నేను నిజానికి ఇది ఈ వీడియో చేయాలనుకోలేదు. కానీ చాలామంది మా అనుయాయులు ఉంటారు కదా, చాలామంది యూట్యూబ్లో చూశామండి, ఇది చూశాము, వారు ఒక రకంగా చెప్పారు, వీరు ఒక రకంగా చెప్పారు, ఇదంతా చాలా కన్ఫ్యూజ్గా ఉందండి. అది కాదు, మాకు మీ మీద నమ్మకం కాబట్టి మీరు చెప్పినట్టయితే మాకు నమ్మకం కాబట్టి మీరు చెప్తే బాగుంటుంది అని చెప్పేసి వందల సంఖ్యలో పైనే వచ్చినాయి నాకు ఫోన్లు. అందుచేత నా స్టైల్లో నా పరిజ్ఞానం సహకరించిన మేరకు చెప్పడం కోసం వీడియో చేస్తున్నాను. అయితే ఇక్కడ 30వ తారీఖున జూన్ 30 నుండి ప్రారంభం చేశారు వక్రంలోకి, అంటే మకరంలో నుంచి చేయడం ప్రారంభం చేశారు. ఆయన జూన్, జూలై, ఆగస్టు, సెప్టెంబరు, అక్టోబరు, నవంబర్ నెలలో 15వ తారీఖు వరకు మకరం నుండే అంటే వక్రగతిలో నుండి ఆయన వ్యవహారం అంతా నడిపిస్తూ ఉంటారు. తద్వారా అసలు ఈ వక్రం అంటే ఏమిటి అనేటువంటి మనం తీసుకున్నట్టయితే ఏ గ్రహము కూడా వక్రంగా నడవదండి, అన్ని సక్రంగానే నడుస్తాయి. అంటే వాటికి ఉన్నటువంటి పరిధి కక్ష్య ఏదైతే ఉందో ఆ కక్ష్యలో అన్ని 5 గ్రహాలకు మాత్రమే వక్రగతి ఉంటుంది. అవి ఈ కుజ, బుధ, గురు, శుక్ర, శని 5 గ్రహాలకే. రాహుకేతువులు ఛాయాగ్రహాలు. ఇక సూర్యచంద్రులు అయినట్టయితే అవి మండల గ్రహాలు అంటారు. అందుచేత సూర్యుడికి చంద్రుడికి వక్రగతి ఉండదు. రాహుకేతువులు ఛాయాగ్రహాలు కాబట్టి వాటికి వక్రగతి ఉండదు. ఉన్నటువంటివన్నీ కూడా ఈ తారాగ్రహాలకు మాత్రమే, అంటే తారాగ్రహాలు చెప్పుకున్నాం కదండి. ఇప్పుడు కుజ, బుధ, గురు, శుక్ర, శని ఈ 5 గ్రహాలకు మాత్రమే వక్రగతి ఉంటుంది. అయితే వీటి యొక్క కక్ష్య అంటే ఓర్బిట్, మనం ఇంగ్లీష్లో చెప్పుకోవాలంటే ఓర్బిట్ అంటాము. దీని ఈ కక్ష్యలో పరిభ్రమించేటప్పుడు అదేమవుతుందంటే వేరు సైజుల్లో ఉంటాయి అవి. అంచేత ఈ చిన్న ఓర్బిట్లో చిన్న కక్ష్యలో తిరిగేటటువంటిది చాలా స్పీడ్గా తిరుగుతూ ఉంటుంది. పెద్దది చాలా ఎక్కువ కక్ష్యలో తిరిగేటటువంటిది ఇది చిన్నది కాబట్టి ఇక్కడికి వెళ్ళిపోయింది, ఇది మెల్లిగా ఇక్కడికి వచ్చినప్పుడు ఇది వెనకబడినట్టు ఉంటుంది. ఆ విధంగా మనకు కనిపిస్తూ ఉంటుంది. మీకు ఇంకా ఉదాహరణకు చెప్పాలి అంటే మనం చిన్నప్పుడు ట్రైనో బస్సో ఎక్కడ ఎక్కి ఏదో ఊరు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తుంటాము. ఆ సందర్భంలో మనం కిటికీ పక్కన కూర్చునేవాళ్ళం. కిటికీ పక్కన కూర్చుని కిటికీలోంచి బయటికి చూసేవాళ్ళం. ఆ బయటికి చూసినప్పుడు మనకి చిన్నపిల్లవాళ్ళం కదా, మనకి అంత దృష్టి ఉండదు. వాటిని అలా చూస్తూ ఉంటే ఆ పొలాలు, ఆ చెట్లు, ఆ టెలిఫోన్ తీగలు, ఆ కరెంటు స్తంభాలు, ఆ కొండలు, గుట్టలు ఇవన్నీ కూడా వెనక్కి వెళ్ళిపోతున్నట్టుగా మనకి గోచరిస్తుందే కానీ అవి ఎక్కడికి కథలు అక్కడే ఉంటాయి. మనం జరిగేది ఏంటంటే మనం ముందుకు జరుగుతున్నాం ట్రైన్లోనో బస్సులోనో, అవి వెనక్కి వెళ్ళినట్టుగా మనకి భ్రాంతి అంతే. ఇది కూడా ఈ వక్రగతి అనేది కూడా అంతే. ఏ గ్రహమో వెనక్కి తిరగటం ముందుకు తిరగటం అని ఉండదు. ఇకపోతే కొన్ని గ్రహాలకి అతిచారం అని కుజ గ్రహానికి సంబంధించి కొన్ని సందర్భాల్లో స్తంభన అని ఉంటూ ఉంటాయి. దాని గురించి ఇప్పుడు అక్కర్లేదు. మనం వక్రగతి గురించి చెప్పుకుంటున్నాము కాబట్టి ఇప్పుడు శనీశ్వరుని యొక్క వక్రగతి గురించి మనం చెప్పుకుంటున్నాం. ఆయన కుంభం నుంచి మకరంలోనికి వక్రగతి ద్వారా ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి సుమారుగా 140 రోజులు జరుగుతోంది. ఈ 140 రోజుల్లో ఏ రాసుల వాళ్ళకి ఏ ఫలితాలు ఇస్తాడు అనేటటువంటిది మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు నిజానికి మొన్నటి వరకు జన్మంలో అంటే కుంభరాశిలో
జన్మంగా ఉండేది, అక్కడ శుభ ఫలితాలను ఇవ్వజాలడు. ఆయనకి ఇప్పుడు మకరంలోకి వచ్చాక ఏమైంది అంటే ఆయనకి 12వ స్థానంలో కుజుడు ఉన్నట్టుగా లెక్క. కుంభానికి మకరము 12వ స్థానం అవుతోంది కాబట్టి 12వ స్థానంలో మనకి శుభ ఫలితాలు ఇవ్వజాలడు. మొన్నటి వరకు ఆయనకి జన్మంలో ఉన్నాడు, అప్పుడు ఇవ్వలేదు, ఇప్పుడు కన్యా రాశి వారికి శని వక్రగతి ద్వారా మకరంలో ప్రవేశించాడు కాబట్టి 139 రోజుల పాటు ఉంటుంది. నవంబర్ 19 వరకు ఉంటుంది, 15 వరకు ఉంటుంది. కాబట్టి ఈ 139 రోజులు ఏ విధమైన ఫలితాలు ఈ కన్యా రాశి వారికి శనీశ్వరుని ద్వారా కలుగుతాయి? మంచిగా జరుగుతుందా, చెడు జరుగుతుందా, జరిగితే ఏ విధమైనటువంటి ఫలితాలు ఉంటాయి అనేటువంటిది ఒకసారి మనం సశాస్త్రీయంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కార్యహాని మనస్తాప జాతివాజ్య కలాపం హీన స్త్రీ భోగ సంతాన పంచమస్తే భవేశ్చనో. పంచమస్తే అంటే 5వ స్థానంలో కనుక శని ఉన్నట్టయితే, సంచారం చేస్తూ ఉన్నట్టయితే కార్యహాని, మీరు ఏదైనా ప్రయత్నం మొదలుపెట్టినట్టయితే ఆ ప్రయత్నం హాని జరుగుతుంది, నెరవేరదు. మనోవిచారము, జ్ఞాతులతోటి వాద్యములు అంటే మన అన్నదమ్ములు లేకపోతే మన పెద్ద తండ్రి పినతమ్ములు అటువంటి పినతండ్రి పిల్లలు ఉట్టాటి వాళ్ళతోటి వ్యాజ్యాలు అంటే కొన్ని కోర్టు కేసులు అవి నడిచేటువంటి అవకాశం, లేదా చిన్న ఆస్తి గొడవలు పడటం లాంటివి జరుగుతూ ఉంటాయి. నీచ స్త్రీల పరిచయం కూడా ఈ విధమైనటువంటి ఈ సందర్భంలో కష్టాన్ని కలిగిస్తూ ఉంటుంది. నీచ స్త్రీలతో మీకు ఉన్నటువంటి పరిచయాలు కూడా కొంచెం ఇబ్బంది కలిగిస్తూ ఉంటాయి. ఈ విధమైనటువంటి ఫలితాలన్నీ కూడా కన్యా రాశి వారికి వచ్చేటువంటి ఫలితాలు ఉన్నాయని శాస్త్రం చెబుతోంది. అంచేత మనం చెప్పుకుంటున్నట్టుగానే ఈ నవగ్రహాలని చుట్టండి, రోజు 9 సార్లు తిరగండి, వీలుంటే, లేదు ఇంటి దగ్గరే చదువుకోండి, వారంలో ఒక్కరోజైనా గుడికి వెళ్ళండి, నవగ్రహాలు చుట్టండి దగ్గరలో ఉంటే, లేకపోయినా కూడా ఈ నవగ్రహ మంత్రాలు చదువుకోవడం దూరంగా ఎక్కడో ఉంది, 5 కిలోమీటర్ల దూరం పోవాలి, ఇబ్బందికరమైన పరిస్థితి వస్తుంది. కాబట్టి వద్దండి, ఏదైనా సెలవు ఉంటే వెళ్ళండి, వీలుంటే వెళ్ళండి. కానీ రోజు ప్రతివారు మనంతా స్నానం చేసేటి వాళ్ళమే, దేవుడి దగ్గర అగరత్తి వెలిగించుకొని నమస్కారం పెట్టుకుంటాం. కాబట్టి ఆ నిమిషంలో, ఆ సమయంలో ఈ యొక్క నవగ్రహాలకు సంబంధించినటువంటి శ్లోకాన్ని చదువుకోండి. ఈ లోపల ఈ 139 రోజుల వక్రగతి మకర సంచారం చేసేటప్పుడు ఈ పీరియడ్లో శని త్రయోదశి కనుక వస్తే తైలాభిషేకం చేయించుకోండి. నువ్వులో నల్లబట్ట, ఐరన్ ముక్క, ఇనప ముక్క దానం ఇవ్వండి. మీకు అంతా శుభం జరుగుతుంది. శుభం భూయాత్.